కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. పార్టీ అంతర్గత వ్యవహారాల నుంచి ప్రత్యర్థుల ప్రచారం వరకు పలు అంశాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యంగా తనపై, పార్టీపై జరుగుతున్న ప్రచారంపై అసహనం వ్యక్తం చేస్తూ మీ ఎదుగుదల కోసం నన్ను వాడుకోవద్దు అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. రాజమండ్రి పార్లమెంట్ పరిధికి సంబంధించిన నాయకులకి, పెద్దలకి, ఆడపడుచులకి, మా మహిళా నాయకులకి, చాలామంది రావాల్సిన ఉన్న ఈ సభలో పరిమితమైన హాల్ ఉండటం వల్ల మనం పరిమితంగా పిలుచుకున్నాం. రాని మన జనసేన కుటుంబానికి, వచ్చిన ఈ జనసేన కుటుంబానికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నా తరపున, పార్టీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక ఆహ్వానాలు, నమస్కారాలు తెలియజేస్తాను. ఒకసారి ఒక పార్టీ నడపడం ఒకసారి అనిపిస్తుంది, ఎట్లాగ పార్టీ పెట్టేసి ఇక్కడ దాకా వచ్చాం అనిపిస్తుంది. భగవంతుడు నా నుదురిపైన రాసిన రాత అనుకుంటాం. చాలా బాధ్యతతోటి, ఏదో నాకు చాలాసార్లు చెప్తుంటాను, పదవుల గురించి కాదు, వీటి గురించి కాదు అని. మరి పదవుల గురించి కాకపోతే నువ్వు ఎందుకు వచ్చావు అని మాట్లాడుతూ ఉంటారు కంటెంపరీ పొలిటికల్ లీడర్స్ అంతా. నేను ఒక ఓల్డ్ టైమర్ని, ఫ్రీడమ్ స్ట్రగుల్ని కథలు చదివి స్ఫూర్తిని చెందినవాడిని, ఒక భగత్ సింగ్ కథలు చదివి ప్రేరణ పొందినవాడిని. భగత్ సింగ్కి ఏ పదవి ఉంది? మనం గుండెల్లో పెట్టుకున్న స్థానం తప్ప. సుభాష్ చంద్రబోస్కి ఏ పదవి ఉంది? దేశం కోసం నలిగిపోయిన త్యాగం తప్ప. ఆ స్ఫూర్తితో వచ్చాను. దేనికి వచ్చి ఉంటానంటే, బేసిక్ సహజ వనరులు పాడైపోయి ఎవరు మాట్లాడరేంటి? నదులు కలుషితం అయిపోతున్నాయి, గాలి కలుషితం అయిపోతుంది, ఎవరు మాట్లాడరేంటి? మనం ఏం చేయాలి? ఈ బాధలు ఇలాంటివన్నీ కలిపి ఒక సగటు మనిషి ఇబ్బందులు పడుతూ ఉంటే మనం ఏం చేయలేమా? ఇలాంటివన్నీ తీసుకొచ్చినాయి. వాటికి పదవులు ఒక బాధ్యత తప్ప వాటిని నేను ఒక గోల్గా పెట్టుకుని అలా అని చెప్పి నాకు పదవుల మీద అగౌరవమో లేదంటే తక్కువ చులకన భావం లేదు. నాకు చాలా గౌరవం ఆ పదవుల మీద. కానీ పదవి కోసమే నేను ఉన్నానంటే, ఒకవేళ పదవి లేకపోతే పని చేయవా అని నాకు నేను ప్రశ్నించుకున్నాను. ఇదే హాల్లో 2018 సార్ 19లో ఇదే మన నుడి మన నది ఇక్కడ ప్రారంభించాం. ఆ రోజు మనకు తెలుసా, ఇదే రాజమండ్రి ఒక కీలకమైన ఘట్టం ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైన భారతదేశపు సంబంధించిన పాలిటిక్స్కి ఒక మూలస్తంభం ఇక్కడి నుంచి ఏర్పడుతుంది అని ఆ రోజు మనకే తెలియదు. అలాంటి రాజమండ్రి 2 సంవత్సరాల క్రితం, దాదాపు మార్చిలో అనుకుంటాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయన జైల్లో పెట్టినప్పుడు అది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీ అందరికీ తెలుసు. ఆ రోజున ఏ ఒక్కరు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, ఎవరికి నోరు మెదపాలంటే గుండెలు రోజున ఎలాంటి నిలబడ్డారంటే, ఇప్పుడున్న ఆడపడుచు శివంగంలో కొట్లాడారు. యువకులైతే రోడ్ల మీదకి వచ్చి కొట్లాడారు. కేసులు ఉంటాయా, పోతాయా, ఏమైతే అవుద్దని. తెలంగాణ బోర్డర్ దగ్గర నుంచి వైజాగ్ దాకా మొత్తం నలుమూలల, పల్నాడు కావచ్చు, గుంటూరు జిల్లాలు కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, ఈరోజు అన్నీ అయిపోయిన తర్వాత అందరూ మెత్తబడిపోయారు. అందరం కడుపు నిండిపోయింది అందరిగా. పౌరుషం చచ్చిపోయింది, చావు చచ్చిపోయింది.
మళ్ళీ మీ అందరికీ కడ్గతిక్కిన కథ వినిపించాలి నేను. ఏమ్మా కడ్గతిక్కిన కథ వినిపిద్దానికి పౌరుషం చచ్చిపోయింది అందరికీ లేదు కదా. నేను అంటే అవమానాలు జరుగుతున్నాయి అంటే మీరు యాక్సెప్ట్ చేస్తేనే అవమానాలు జరుగుతాయి. మిమ్మల్ని